వ్యాపారాలు చాలా బావుంటాయి. కానీ ఉన్నట్టుండి పెట్టిన పెట్టుబడి పక్కన పెడితే కనీసక వ్యాపారానికి రూ. 10 కూడా రోజు వ్యాపారం కాదు. సో, అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? ఎందుకు మన వ్యాపారం ఉన్నట్టుండిగా కుప్పకూలే పరిస్థితి ఉందో అయోమయ స్థితిలో ఉంటాం. సో, వాటికి పరిష్కారం కోసమే ప్రెజెంట్ నేను కోయదొర బ్రహ్మంరాజు గారి గురూజీ దగ్గరకొచ్చా మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. సో, లక్షలు పెట్టినా, వేలు పెట్టినా, కోట్లు పెట్టినా కష్టార్జితమే. కంపల్సరీ. సో ఒక వ్యాపారం చాలా బాగా నడుస్తుంటది. కానీ ఉన్నట్టుండి అసలు వ్యాపారమే నడవని పరిస్థితి. కనీసం ఆ రోజు ఒక రూ. 100 కూడా గిరాకీ కాని పరిస్థితులు. ఎందుకు అలా జరుగుతాయి? ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. పెద్ద గుసాయి పేరంటాలు ముగ్గురు నరసింహులు ఇప్పాజేసులు ఓంకార భగవతి నమ శివాయ. అమ్మా, మనిషి జీవితంలో ముందు మనుగడ సాధించడానికి మనిషి పుట్టిన తర్వాత తెలివిని పెంచుకొని తెలివి ద్వారాగా మనిషి బ్రతుకు దరువుని ఎంచుకుంటాడు. ఆ బ్రతుకు దరువు, ఆ జీవనాధారం అది వ్యాపారం అయి ఉండొచ్చు, కూలి పని అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టిన బిజినెస్ అయి ఉండొచ్చు, మనిషి ఉద్యోగాన్ని బట్టి చదువును బట్టి ఉండొచ్చు. రకరకాలుగా మనిషి జీవిత గమ్యాన్ని ఎంచుకుంటాడు. అది జీవనాధారం కోసమే. అదేవిధంగా ఆ మనిషి వ్యాపారంలో ఒక రోడ్డు మీద పెట్టుకున్న వ్యాపారస్తులు ఉంటారు, చిల్లర షాపులు పెట్టుకొని, కిరాణా షాపులు పెట్టుకొని, పళ్ళ వ్యాపారస్తులు, పూల వ్యాపారస్తులు, తర్వాత రోడ్డు మీద ఏదైనా వ్యాపారం పెట్టుకొని బతకడానికి కొంతమంది సామాన్యులు ఉంటారు. కొంతమంది డబ్బు పెట్టుబడిని పెట్టి మనిషిని ఆకర్షణంగా అలంకరంగా అందరిని అలంకరించే ఒక సంపదన పెట్టి మనిషి వ్యాపారాలు చేస్తుంటారు. కొంతమంది కొన్ని సంస్థలను పెట్టి నడిపిస్తుంటారు. ఈ విధంగా ప్రతి ఒక్క మనిషి జీవనాధారం మీద ఆధారపడి ఉంటుంది బతుకు తెరువు. అయితే ఎగ్జాంపుల్ ఒక వ్యాపారస్తులను చూద్దాం. రోడ్డు మీద పెట్టుకునే వ్యాపారస్తులు, రోజు కూలి, అతను కష్టపడితే కానీ తన కుటుంబం ముందుకు పోవదు. అలాంటి వ్యాపారస్తులు 10,000 20,000 ఖర్చు పెట్టి వ్యాపారాన్ని, దానికి సంబంధించిన వస్తువులు తెచ్చిపెట్టుకొని అమ్మకానికి పెట్టుకుంటాడు. తన వ్యాపారం సాగుతుంటుంది. ఒక రోజు సాగింది, 2 రోజులు సాగింది, నెల సాగింది, వారం సాగింది, అలాగే సాగుతుంది అనుకుని తన పెట్టుబడి పెట్టుకుంటూనే డైలీ ఒక్క రోజును కూడా మిస్ చేయకుండా కాలాన్ని వృధా చేయకోకుండా నడిపిస్తున్నాడు. అటువంటి సమయంలో కష్టం కోసము తన రూపాయిని ఖర్చు పెట్టి తన సమయాన్ని, తమ ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి కష్టపడుతుంటాడు. అటువంటి వ్యక్తికి సడన్గా వ్యాపారం అనేది డల్ అయిపోతుంది. ఆ సడన్గా వ్యాపారమే జరగకపోకుండా నెలల కొద్దిగా ఆగిపోవడం జరుగుతుంది. కొన్ని అయితే ఆపోజిట్గా ఉంటాయి. వ్యాపారస్తులు ఈ వ్యాపారం చేసేవాడు నెక్స్ట్ ఎదురుగా అదే వ్యాపారం పెట్టుకుని కూడా ఉంటాడు. కానీ ఇతనికి వచ్చే గిరాకీ రాకుండా పోవడము, ఈ వ్యాపారం ఎందుకు పడిపోయిందని అతను సందేహంలో పడిపోతాడు. పడిపోవడానికి కారణం వచ్చేసి దీనికి జన అసూయ, కన్ను దిష్టి, తర్వాత శైవన పూజ అంటారు. అంటే దాన్ని ఒక వ్యాపారం అధికారంలో రానికుండా, గిరాకీ అనేది ముందుకు రానికుండా, మనిషి ఎదుగుదల ఎక్కువ అవుతుంది, తనకి వ్యాపారం జరగకూడదు అనుకునే కనికట్టు మంత్రాలు ఉంటాయి. అవి కొంతమంది పడని వాళ్ళు, గిట్టన వాళ్ళు, ఎదురుగా ఉండే చేసే వ్యాపారస్తులు కావాలని చేసి ఆ వ్యాపారాన్ని అతని మనిషిని డల్ చేయాలి. అదేవిధంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, పెద్ద మన డాక్టర్స్గా పెట్టుకొని బిజినెస్ని పెట్టుకొని నడిపించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఒక వ్యాపారస్తులే ఒక అందుగా చూస్తే. ఆ వ్యాపారం కూడా జరగడం లేదు. కారణం వాళ్ళు పెట్టిన పెట్టుబడుల నుంచి కాదు. ఇటువంటి సమస్యలు జరుగుతాయి వాళ్ళకి. ఎలా చేస్తారు? అది కావాలని. అది ఎలా చేస్తారంటే ఆ స్థానాన్ని, ఆ మనిషి పేరుని, ఆ వ్యాపారాన్ని ఫోటో తీసుకుంటారు జనాలు. ఎక్కడ ఏది దెబ్బ కొట్టాలో దాని వరకే వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాన్ని బట్టి వాళ్ళ నామకార్థాన్ని ఒక పేపర్ మీద, రాగిరేగి మీద రాస్తుంటారు. రాసి వాటిని తీసుకెళ్ళి పూజా సంకల్పమైన కనికట్టు మంత్రాలతో దాన్ని ఏర్పాటు చేసి కొంతమంది స్వాముల ద్వారా దాన్ని చేపించేస్తారు. కానీ అది చెడు కార్యం కదా. అది చెడే. మరి అవతల వాడు ఎదుటిగల్లోడు బాగుపడుతున్నాడు, మనం బాగుపడాలి అంటే వాడిని చెడగొట్టాలి. కుటుంబమే ఇబ్బంది పడే పరిస్థితి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక జీవిని ఇంకొక జీవి తింటుంది. దేవుడిచ్చిన సృష్టి కదా. ఒక మనిషిని దెబ్బ కొట్టి ఇంకొక మనిషిని ముందుకు రావాలి, వాడి వ్యాపారం ముందుకు రావాలంటే ఎదుటోడిని దెబ్బ కొట్టాలి అనే ఒక ఆలోచనతో వ్యాపారాల మీద, చేసే బిజినెస్ల మీద, పెద్ద పెద్ద వ్యాపారస్తుల మీద, పెద్ద పెద్ద సంస్థల మీద పడిపోతుంటాయి సమస్యలు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక కంప్యూటర్ ఉంటుంది. గతంలో సత్యం కంప్యూటర్ అని పేరు ఉంటారు. అది ఇప్పుడు దాని సంస్థ ఎక్కడుందో కూడా తెలియదు, మొత్తానికి పడిపోయింది.
కారణం జనాలలో పడిపోయింది. ఒక్క మనిషి నేత్రం పడ్డా కూడా మనిషి ప్రభావం చాలా వరకు పోతుంది. ఒక్కొక్క రోజు మనం హోటల్కి వెళ్తాం, ఆహారం అక్కడే భోంచేయాలి. ఆహారం తినాలనుకునేటప్పుడు అందరూ తింటుంటారు, మనము తింటూనే ఉంటాం. పడని వాడి కన్ను పడిపోయింది అనుకో, వాడికి ఆ రోజు జీర్ణం కాదు, అజీర్ణం అవుతుంది. అది దాని కన్ను దిష్టి. ఒక మనిషి సూపు ఎన్నో విధాలుగా ఉంటుంది. ఆ సూపు పడిపోయిందనుకో, ఆ ఎదుగుదల, ఆ వ్యాపారము, ఆ ధన సంకల్ప బలము మనిషికి టక 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 మరి పడిపోతుంటుంది. అలాంటి సమయంలో వ్యాపారులు ఏం చేయాలి? అలాంటి సమయంలో మనుషులు ఏం చేయాలంటే, గుడికి పోయి దండం పెట్టుకుంటాం, వ్యాపారం మంచిగా జరగాలి, అన్ని దగ్గరికి పోతూనే ఉంటాం. మనం చేయాల్సిన నిమ్మకాయలు, పూజలు, పునస్కారాలు దిష్టి తీస్తుంటాం. అలా కాదు, దానికి సంబంధించిన వ్యాపార అభివృద్ధి సంకల్పమైన ఒక ప్రక్రియ ఉంటుంది. అది చాలామందికి తెలియదు. అది ఒక రాగి రేఖ మీద రాసి ముద్రికి చేస్తారు. ఆ ముద్రికి చేసిన దాన్ని తీసుకొచ్చేసి ఆ వ్యాపారంలో పెట్టి దాన్ని ఖచ్చితంగా దాని ప్రకారము 11 రోజులు దాని విలువతో, దాని సమయంతో, దాన్ని ఏకాగ్రతతో చేస్తే ఆ వ్యాపారం మళ్ళీ దానికి పునరాయువు పోసుకొని మళ్ళీ ముందు అడుగు వేసే అవకాశాలు ఉంటాయి. సంపాదన కూడా సంపాదిస్తారు. ఆ వ్యాపారం మళ్ళీ అభివృద్ధిలోకి వస్తుంది. అప్పుడే ఆ సంస్థ కానీ వ్యాపారస్తులు కానీ ముందుకెళ్తారు, 10 రూపాయలు సంపాదిస్తారు. పెట్టుబడులు పెట్టినవి కూడా వాళ్ళకి ఆదాయంగా నిలబడిపోతాయి. ఆ విధంగా ఆ ఒక ధన సంకల్పానికి, ఆ వ్యాపార అభివృద్ధికి ఈ విధమైన పరిష్కారం చేస్తే కంపల్సరిగా జరుగుతుంది. నమస్కారం. నమస్కారం.